రామాయణం అనేది వాల్మీకి మహర్షి రచించిన ఒక గొప్ప ఇతిహాసం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ధర్మం, న్యాయం, ప్రేమ, త్యాగం వంటి మానవతా విలువలను తెలియజేసే ఒక గొప్ప గ్రంథం. రాముడు వానర సైన్యంతో లంకపై దాడి చేస్తాడు. సముద్రంపై వారధి నిర్మించి లంకకు చేరుకుంటాడు. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వంటి బలమైన రాక్షసులను కూడా రాముడు సంహరిస్తాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరిస్తాడు. రాముడు మరియు రావణుని మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. చివరికి రాముడు రావణుని సంహరిస్తాడు. విభీషణుడు లంకకు రాజు అవుతాడు. నిజానికి విభీషణుడు కూడా రాముడికి ఎంతో సహాయం చేస్తాడు. సీత తన పవిత్రతను నిరూపించడానికి అగ్ని ప్రవేశం చేస్తుంది. అగ్నిదేవుడు సీత పవిత్రురాలని ప్రకటిస్తాడు. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వస్తారు. ఉత్తరకాండ. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. రాముని పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. రామరాజ్యం ధర్మబద్ధమైన పరిపాలనకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ప్రజల అవమానాల కారణంగా రాముడు సీతను అడవికి పంపిస్తాడు. సీత వాల్మీకి ఆశ్రమంలో లవకుశలకు జన్మనిస్తుంది. లవకుశలు వాల్మీకి ఆశ్రమంలో పెరుగుతారు. కొంతకాలం తర్వాత రాముడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు వాల్మీకి వెంట లవకుశలు రామాయణాన్ని గానం చేస్తూ అయోధ్యకు వస్తారు. ఆ సమయంలో రాముడు సీతను తిరిగి పిలిపిస్తాడు. సీత తన పాతివ్రత్యాన్ని నిరూపించడానికి భూదేవిని ప్రార్థిస్తుంది. భూమి చీలిపోతుంది. సీత అందులోకి వెళ్ళిపోతుంది. చివరికి శ్రీరాముడు కూడా లవకుశలకు పట్టాభిషేకం చేసి సరయూ నదిలో ఐక్యమవుతాడు. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.